2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మన హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గారు రావడం చాలా ఇంపార్టెంట్. దానికి ప్రజలందరూ రావాలి, ప్రైమ్ మినిస్టర్ గారికి స్వాగతం చెప్పాలి. ఈ మీటింగ్ను బాగా సక్సెస్ చేస్తే మన తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ సర్ప్లస్ ఉన్న తెలంగాణ ఇప్పుడు నెగటివ్ బడ్జెట్కి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ 10 yearsలో బాగా ప్రాజెక్ట్స్ అన్నీ సొంత జేబులో వేసుకోవడానికి ప్రాజెక్ట్ చేశారు. తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ వచ్చి కూడా 2.5 years అయిపోయింది. 2.5 yearsలో కూడా వాళ్ళు ఏమి రిటైర్డ్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఓన్లీ తెలంగాణ మళ్ళీ డెవలప్ కావాలంటే బీజేపీ రావాలి. ఆ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మొన్న రీసెంట్ ఎలక్షన్లో 8 మంది ఎంపీలు గెలిచారు. తర్వాత మేము 2 ఎమ్మెల్సీలు గెలిచాము. తర్వాత రీసెంట్ ఎలక్షన్స్లో కూడా మనకు ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా మనకు పర్సెంటేజ్ జరుగుతుంది. కాబట్టి మన కార్యకర్తలు మన అందరము బ్లాక్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరూ కలిసి పనిచేసి డిస్ట్రిక్ట్ మన ఆఫీస్ బేరర్స్, సెంట్రల్ ఆఫీసు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ మన కోఆపరేషన్తో కోఆర్డినేషన్తో పనిచేసి మన బ్లాక్ లెవెల్లో ప్రతి కార్యకర్తకు మన ప్రజలు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. మనం ఎట్లయినా ఓటు వేయించుకోవాలి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ విజిట్ను మన ఒక మంచి టూల్గా తీసుకొని మన ప్రతి బ్లాక్లో ప్రతి పౌరుడి దగ్గరికి, అంటే మన ప్రతి ఓటర్ దగ్గరికి రీచ్ అయ్యి స్పెషల్గా యూత్, లేడీస్ 33% ఎట్లయితే ఇండియా కూటమి 33% లేడీస్ రిజర్వేషన్ ఓడించారో దాని బుద్ధిగానే మొన్న ఈ స్టేట్లలో రిజల్ట్లు కనిపించింది. దాన్ని మనం బాగా ఎక్స్పోజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గారు మన లేడీస్ అన్ని రంగాలలో రాణించారు. పొలిటికల్ కూడా వాళ్ళు రాణించాలని, చట్టసభలో కూడా వాళ్ళు రాణించాలనే ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ గారు చేశారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఇటు తిరిగి దాన్ని నెక్స్ట్ మళ్ళీ యాక్ట్గా తీసుకొచ్చి దాన్ని ఎట్లా పాస్ చేస్తారు. కాబట్టి అందరూ మనం బీజేపీ గవర్నమెంట్కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కలిసి కట్టుకలుగా పనిచేసి వాళ్ళందరికీ ఇది ప్లాట్ఫామ్ను ఆధారంగా తీసుకొని ప్రతి ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఎవరైతే లీడర్స్ కావాలనుకుంటారో, లేకుంటే బ్లాక్ లీడర్స్ అందరూ కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మీటింగ్కి ఎంతమంది రావడం, బ్లాక్లో నుంచి ఎంతమంది, మండలం నుంచి ఎంతమంది, కార్పొరేషన్స్ ఎంతమంది వస్తారనేది లిస్ట్ తయారు చేసుకొని, కాబట్టి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాలని మెయిన్ ఉద్దేశం. బట్ నేను మన వనపర్తి ప్రజలకు, తర్వాత మన లీడర్షిప్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కలిసికట్టి యూనిటీగా పనిచేస్తే మన గవర్నమెంట్ రాబోస్తుంది. ఇప్పటి నుంచి ప్రతి ఎలక్షన్స్లో కూడా మంచిగా పనిచేస్తే నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ 100% తెలంగాణలో వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రాదనుకునే ప్లేస్లో, ఛాన్స్ లేని ప్లేస్లో కూడా మనం గెలిచాము. కాబట్టి తెలంగాణలో గెలవడం చాలా ఈజీ. ఒకటి ఏంటంటే మనం అందరం యూనిటీగా పనిచేసి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ సక్సెస్ చేసుకొని ఇప్పటి నుంచి కంటిన్యూగా అందరూ మంచిగా పనిచేయాలని కోరుతున్నాను.